హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. సో మేము ఇప్పుడు కాకినాడ ఫ్యామిలీతో కాకినాడ నుంచి గొల్లల మామిడ కోదండరామ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆన్ ద వేలో ఇక్కడ గేట్ వేసేసారు. సో మా అమ్మాయి ట్రైన్ వస్తుందని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ట్రైన్ చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది. జనరల్గా చిన్నపిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ట్రైన్స్ వస్తే. ఇదంతా చూడొచ్చు, దారిలో ఫుల్ క్లైమేట్ కానీ, చుట్టూ పొలాలు, వాతావరణం చాలా బాగుంది. సో దూరం కనిపిస్తుంది కదా, అదే గోపురం. సో ఇదే గొల్లల మామిడ కోదండరాం టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి కొంచెం చెప్పుకుంటే, ఇక్కడ శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని 1889లో దివరంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి సోదరులు ప్రారంభించారు. అప్పట్లో చిన్న ఆలయంగా శ్రీరాముడి మరియు సీతాదేవి విగ్రహాలతో ప్రారంభమైన ఈ ఆలయం కాలక్రమేణా అద్భుతమైన క్షేత్రంగా అభివృద్ధి చెందింది. సో ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ నిలిచేవి రెండు భారీ గోపురాలు. తూర్పు గోపురం సుమారు 170 అడుగుల ఎత్తులో 9 అంతస్తులతో ఉంటుంది. పశ్చిమ గోపురం సుమారు 210 అడుగుల ఎత్తులో 11వ అంతస్తులో నిర్మించబడ్డాయి. వీటిపై రామాయణం, మహాభారతం, భాగవతంలోని అనేక ఘట్టాలను అందంగా చెక్కారు. సో ఇక్కడ మేము టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము. సో ఇక్కడ అద్దాల మేడకు టికెట్స్ తీసుకుని అద్దాల మేడ చూడడానికి వెళ్తున్నాము. సో అద్దాలతో చుట్టూ అద్దాలతో బాగా అలంకరించి, సో ఇక్కడ మెయిన్ ఈ ఈ మొత్తం ఇక్కడ ఉన్న ఈ దేవుళ్ళందరినీ కూడా మనం అద్దాల్లో డిఫరెంట్ యాంగిల్స్లో చూడొచ్చు. సో ఇక్కడ అద్దాలన్నిటికీ కూడా చాలా మంచి ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇది కిందన గుడి గోపురం అది. సో ఇక్కడ చూస్తే చూడండి, మన ఫేస్ కనబడదు ఈ అద్దంలో. అలా కొన్ని చూడండి, ఇక్కడ ఈ దాంట్లో ఒక అద్దంలో పొడుగ్గా, అద్దంలో పొట్టిగా కనిపిస్తాము. అలాగే చూడండి, మా ఫ్యామిలీ అంతా నుంచి దాంట్లో పొట్టిగా, దాంట్లో పొడుగ్గా కనిపిస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి చూడొచ్చు. ఇక్కడ మనం చాలా పొట్టిగా కనిపిస్తాం. ఆ విగ్రహంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అట్లా అన్ని రకరకాల అద్దాలు ఉంటాయి అక్కడ. సో ఈ బైక్ గోపురం ఎక్కుదామని స్టార్ట్ అయ్యాం. చూడండి ఎంత బాగా చెక్కారు, ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో అన్నీ కూడా. ఇవన్నీ కూడా రామాయణం, భారతంలో జరిగిన ఘట్టాల్లోంచి తీసుకుని ఆ సన్నివేశాలని ఇలా చెక్కారు. సో ఇలా గోపురం మెట్లు చాలా సన్నగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడం కొంచెం. చూడండి, సగం ఎక్కాను. సో కొన్ని ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత ఇట్లా వస్తుంది మేడ. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా ఫుల్ చెక్కి శిల్పాలు చాలా అందంగా చెక్కారు. పైన ఫ్రీగా ఉన్న స్పేస్లో మా పాప ఫుల్ ఆడేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇట్లా అలా పైకి ఎక్కడం అలా స్టార్ట్ చేస్తాను నేను. సో మా ఫ్యామిలీ కూడా చాలా వరకు ఎక్కడానికి ట్రై చేశారు. చాలా కష్టపడి ఫ్యామిలీ అంతా ఎక్కారు. చూడండి, చీకటిగా ఉండడం వల్ల కొంచెం ఫ్లాష్ కూడా వేసుకొని స్లోగా ఎక్కాం. సో బాగా కొంచెం పైకి వచ్చాం. అంతా గొల్లల మామిడి ఎంత బాగా కనిపిస్తుందో చూసారు మొత్తం అంతా. మా పాపతో ఫుల్ ఆడుకుంటుంది. ఇంకా పైకి ఎక్కిన తర్వాత చూస్తే చూడండి, ఇంకా హైట్ వెళ్ళాం. అసలు చుట్టూ ఎట్టి చూసిన ఏమీ అడ్డులేవు మనకి. అసలు చాలా హైట్ ఉంది. చూడండి, ఇంకా మా ఫ్యామిలీ అలసిపోయి కూర్చున్నారు. ఇంకా చాలా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది, చాలా బాగుంది. అసలు అప్పట్లోనే ఇంత డీటెయిల్డ్గా కట్టడం అనేది చాలా గ్రేట్. చూడండి, సిటీ వ్యూ అదిరిపోయింది పైనుంచి, చాలా బాగుంది. మా ఫ్యామిలీ మధ్యలో అయిపోయారు. నేను ఆల్మోస్ట్ చాలా వరకు పైకి ఎక్కేసాను. ఆల్మోస్ట్ 11 ఫ్లోర్స్ వరకు ఎక్కేసాను. చూడండి ఎంత హైట్ నుంచి ఎంత బాగా అనిపిస్తుందో. సూపర్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అసలు వ్యూ. సో ఇక్కడ ఒకవైపు ద్వారానికి వే లేదు, అసలు ఎక్కాలి. సో మనం అడ్వెంచర్ చేసి ఇక్కడ అక్కడికి ఎక్కాము. అటు సైడ్ నుంచి కూడా వేరే సైడ్ నుంచి వ్యూ ఇది. చూడండి, వేరే సైడ్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. చాలా నచ్చింది నాకు. సో మీరు కూడా కాకినాడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఈ గొల్లల మామిడి
కోదండరామ స్వామి టెంపుల్ తప్పకుండా ఒకసారి చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా ఓల్డ్ టెంపుల్, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం అద్దాల మేడ తప్పకుండా చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ అయిపోయాక అక్కడ దగ్గరలో ఉన్న రేపూర్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అది ఆన్ ద వే రిటర్న్లో. సో ఈ టెంపుల్ కూడా అసలు చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు, పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం అయితే అసలు మన 2 కళ్ళు సరిపోవు విగ్రహం చూడడానికి. దగ్గర నుంచి అయితే అసలు కనబడదు, దూరం నుంచి చూస్తే అసలు సాయిబాబా చాలా బాగా కనిపిస్తారు. సో ఈ గుడిలో ఏమి కరెక్ట్గా వెళ్ళే టైంకి హారతి కూడా పాడుతున్నారు. సో హారతిలో కూడా పాల్గొన్నాం మేము. ఇది ధూపం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. మా పాప కాళ్ళకి దండం పెడుతుంది. అసలు ఈ 2 టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు కాకినాడ చుట్టుపక్కల ఉంటే కనుక ఏదైనా వీకెండ్ ప్లాన్ చేసుకుని ఈ 2 టెంపుల్స్ని కూడా తప్పగా చూడండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కలుగుద్ది. థ్యాంక్ యూ.